హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్ అండి. మనం ఈరోజు వీడియోలో ప్రశాంతతకి లాజిక్ ఏంటో తెలుసుకుందామండి. గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఒక రోజుకి 7,000 లీటర్లు పంపు చేస్తుంది. మా ఇంటి నీళ్లు ట్యాంక్కి 1000 లీటర్లు. ఇలాంటి 7 ట్యాంకుల రక్తాన్ని గుండె ఒక్క రోజులో పంపు చేస్తుంది. చూడండి, ఇందులో 70% మెదడుకి వెళుతుంది, 30% మిగతా శరీర అవయవాలకు వెళుతుంది. గుండె ఒకసారి కొట్టుకోవడానికి 0.8 సెకండ్ల సమయం పడుతుంది. ఈ 0.8 సెకండ్ల సమయంలో 0.3 సెకండ్ల సమయం సంకోచించడానికి, 0.5 సెకండ్లు సమయం వ్యాకోచించడానికి అంటే రిలాక్స్ కావడానికి. ఈ 0.5 సెకండ్ల రిలాక్స్ టైంలో రక్తం ఊపిరితిత్తులకు వెళ్ళి శుభ్రపడుతుంది. ఈ రిలాక్స్ టైం తగ్గితే రక్తం సరిగా శుభ్రపడదు. మీరు టెన్షన్లో కానీ కోపంతో కానీ ఉంటే ఏమవుతుంది? మీ మెదడుకి ఎక్కువ రక్తం అవసరమవుతుంది. అప్పుడు గుండె తక్కువ రిలాక్స్ అవుతుంది. 0.5 బదులు 0.4 సెకండ్ల టైం రిలాక్స్ అవుతుంది. గుండె ఒక బీట్కి 0.8కి బదులు 0.3 + 0.4 = 0.7 టైం మాత్రమే తీసుకుంటుంది. నిమిషానికి 84 సార్లు కొట్టుకుంటుంది. గుండెకి విశ్రాంతి 20% తగ్గుతుంది. రక్తం 80% మాత్రమే శుభ్రపడుతుంది. ఈ అపరిశుభ్రమైన రక్తం మీ మెదడును, మీ శరీర అవయవాలని సరిగా శుభ్రపరచలేకపోతుంది. కనుక కోపపడవద్దు, టెన్షన్ పడవద్దు. ఇతరుల మీద కోపం, ద్వేషం బదులు మీరు ప్రేమ చూపిస్తే మీ గుండె 72 సార్లు కొట్టుకొని మీ మెదడు ప్రశాంతంగా చురుకుగా ఉంటుంది. గుండె నెమ్మదిగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇదండి ప్రశాంతతకి లాజిక్. అందరము ఇది పాటించి మంచి ఫలితాలు పొందుదామని ఆశిస్తున్నానండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదములు.